ఇక ఆర్థిక ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ఆఖరి క్షణంలో ఆమోదించింది. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షట్డౌన్ ముప్పును తప్పించింది యుఎస్ హౌస్. అనంతరం దాన్ని సెనేట్కు పంపింది. ప్రస్తుతం సెనేట్లో డెమోక్రాట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో అక్కడ కూడా బిల్లు ఆమోదం లాంఛనంగా కనిపిస్తోంది. క్రిస్మస్ వేళ దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బైడెన్ సర్కారు ఫండింగ్ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఆ బిల్లును తొలుత ట్రంప్ తిరస్కరించారు. వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో 2 ఏళ్ల పాటు రుణాలపై పరిమితిని ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ట్రంప్కు షాక్ ఇచ్చారు. మరోవైపు ఈ పరిణామాలపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు చేసింది. షట్డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని హెచ్చరించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. కాగా అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2018-19 మధ్య కాలంలో కూడా 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. అప్పట్లో షట్డౌన్ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 8.75 లక్షల మంది ఉద్యోగుల సేవలు ఆగిపోయాయి.